స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి భక్తుడైన దావీదు రచించినటువంటి 32వ కీర్తన 8వ చరణం చదువుకుని క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె. అన్నిటి కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇగోనైనా మొదటి వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి పశ్చాత్తాపడి కృపనిచ్చావు, మీ రక్తంలో పాల్పు పొందే కృపనిచ్చావు. వందనాలు. ఎవరైనా యోగ్యంగా తీసుకుంటే క్షమించండి, వచ్చేవారు ఎందుకంటే యోగ్యులుగా తీసుకోవడానికి సహాయం చేయండి. నీ సన్నిధికి తీసుకొచ్చినటువంటి కానుకలు ప్రతిష్టాపనాన్ని అంగీకరించి నీ సేవలో వాడుకొని విత్తనాస్తానికి నురింత ప్రతిఫలమని ప్రార్థిస్తున్నాను. ఇగో సాక్ష్యం చెప్పినటువంటి బిడ్డ కాంక్షను జ్ఞాపకం చేసుకునండి అయా. ఏ దర్శనము అయితే కలిగిందో దాని నిమిత్తం అలాగే నీ బిడ్డ ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా అయ్యా ఇగో తండ్రి కీడులన్నింటినీ మేలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఉపవాసంలో బిడ్డకు కావాల్సిన శక్తిని, ఆరోగ్యం ఇవ్వండి, నూతన ప్రత్యక్షతలు కలిగించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ వారంలో మా ప్రియులు ఎంట అయ్యా ఇగో సోమవారం, మంగళవారం, బుధవారం కూడా కృతజ్ఞత కూడుకులు జరుగుతుండగా ప్రభు మమ్మల్ని అందరినీ దర్శించి మాట్లాడమని, కుటుంబాల్లో నీ కృప, నీ క్షేమము, దీవెన కురిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. నీ సన్నిధిలో ఎవరో నిర్లక్ష్యంగా ఉండక దేవా నాయన ఇగో ప్రభా నీ సన్నిధిలో అందరూ కనబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరొక మారు తిరిగి విశ్రాంతి స్థలాలకు, సేవా పొలాలకు వెళ్ళబోచుండగా లేఖనము ద్వారా మరొకసారి నీ దాసుని అభిషేకించి సంఘముతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొక మారు లైవ్ లో ఉన్న వారికి యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. అనేక మార్లు మనం ధ్యానం చేసుకున్నటువంటి లేఖనమే. దేవుడే సాక్షాత్తు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మన జీవితాల్లోనంట మనము ఎలా నడవాలో నడవకూడదో ఆయన ఏం చేస్తాడంట, ఆలోచన ఇస్తాడట. హల్లెలూయా. అందుకు ఉపదేశం అనుగ్రహిస్తాడట దేవుడు. ఎందుకు ఈ సందేశం, ఎందుకు వాక్యము, ఎందుకు ఉపదేశం అంటే నేను, నీవు, మనము ఈ లోక యాత్రలో, ఈ జీవితంలో ఎలా మనం నడవాలో అనగా ఎలా ముందుకు సాగాలో దేవుడు ఆలోచన ఇస్తాడట. ఎందుకనంటే మనకు తెలియదు రేపు ఏం జరుగుతుందో. మనకు తెలుసా? చెప్పండి. తెలియదు మన ఎవరికి రేపు ఏం జరుగుతుందో. కనుక మనం రేపు పొద్దుట ఎటువంటి చిక్కుల్లో మనం పడతామో మనకు తెలియదు. ఎవరిని నమ్మి మోసపోతామో మనకు తెలియదు. ఎవరిని వెంబడించకూడదో మనకు తెలియదు. ఎవరితో మనం ఉంటే శాపాన్ని కొని తెచ్చుకుంటామో మనకు తెలియదు. ఏం చేస్తామంటే మనకు నచ్చినట్లుగా మనం వెళ్ళిపోతాం. ఒకరు మంచోరు చెడ్డోరు అనేది ఏమీ లేదు. మనకు నచ్చారు వాళ్ళతో ఉంటాం, మనకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. రే బాబు, హల్లెలూయా. ఈ విధంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. దానివల్ల నువ్వు ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటావో, దానివల్ల నిత్యత్వాన్ని కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్నిటిని ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తాడు సార్, నీకు నాకును ఉపదేశం చేసి నీ మీద నా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు. అందుకే ప్రసంగానికి ఒక పేరు పెట్టాను. ఇది ఒకటి చెప్పి వెళ్ళిపోతున్నావు. దేవుడు ఎందుకో మొదటిగా అది చెప్పమని దేవుడు చెప్తే మొదటి సందేశం అని చెప్పాను. ఏంటి అంటే నీపై దేవుని ఆలోచన. అరే నన్ను చూడరా నాయన, నువ్వు ఫస్ట్. హల్లెలూయా. నీపై దేవుని ఆలోచన అంటే ఏంటి దాని అర్థం? చూడండి ఎలాగా అమ్మా, అందరిని చూడండి. మన పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవుడు ఒక ఆలోచనతో నిన్ను ఎన్నుకున్నాడు, ఒక ఆలోచనతో రక్షణ ఇచ్చాడు, ఒక ఆలోచనతో నీకు సత్యంలోకి నడిపించాడు. ఈ దేవుని ఆలోచన అనగా నీపై దేవునికున్న ఆలోచన నువ్వు ఎరగకపోతే, నువ్వు తెలుసుకోకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు అనుకోలేనివన్నీ కూడా నీ ద్వారా సాతాను జరిగించేస్తాడు. దానివల్ల నువ్వు పాడైపోతావు, నష్టపోతావు. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి సందేశం ఇప్పుడు చెప్తున్నాను, వినండి శ్రద్ధగా. హల్లెలూయా. నీ మీద నా మీద దేవుడే దృష్టి నిలిపి ఆలోచన చెప్తాడట. చెప్పండి, ఇప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇస్తే బాగుండని ఎంతమంది కోరుకుంటున్నారు?
చెప్పాలంటే దేవుడి ఆలోచన కోరుకునే వాళ్ళు తక్కువ మందే ఉన్నారని తప్పక చెప్పవలసింది ఉంది. చెప్పక తప్పదు. ఇక అంటే మరి ఎవరి ఆలోచన మనం తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో దావీదు ఎంత గొప్ప రాజు, ప్రవక్త, భక్తుడు మనందరికీ బాగా తెలుసు, అవునా? అటువంటి దావీదుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి అబ్షాలోము తను రాజుగా ఉండాలనుకున్నాడు. అందుకు దావీదుకు వేరయ్యాడు. ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి తనకి ఏది అడ్డుగా ఉందనుకున్నాడంటే దావీదే అడ్డుగా ఉన్నాడు అనుకున్నాడు. ఆ దావీదుని వేసేద్దాం అనుకున్నాడు. వీడికి ఎవడు గైడెన్స్ ఇస్తున్నాడు అంటే అహీతోపేలు అనేటువంటి ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు. మనకి 2వ సమూయేలు గ్రంథంలో కనబడుతుంది. అహీతోపేలు అనేటువంటి ఒక దుర్మార్గుడు దావీదుకి ఎలాంటి ఆలోచనలు ఇచ్చాడు తెలుసా? అంటే రాజులు కాబట్టి ఉపపత్నిలు అంటారు. అంటే అనేక మంది భార్యలు, రాజకుమార్తెలు రాజుకి భార్యలుగా ఉన్నారు. అదే రాజరికం. అది ఇప్పుడు అటువంటి దేవుడు చెల్లదు కానీ ఆ కాలంలో అలాగా అనేక మంది భార్యలుగా ఉన్నారు, ఉపపత్నులుగా ఉన్నారు. ఈ రాజు కొడుకుకి ఈ అహీతోపేలైనోడు ఏ ఆలోచన ఇస్తున్నారు తెలుసా? నువ్వేం చేస్తావంటే నీ తండ్రి భార్యలు ఉన్నారు కదా, వాళ్ళతో పాపం చేయన్నాడు. చెప్పండి, భూమి మీద ఎలాంటి పనికి మాలినోడైనా ఎలాంటి ఆలోచన ఇస్తాడా? తండ్రి చేసుకున్నటువంటి వ్యక్తితో నువ్వు సంసారం చేయమని ఎవడైనా చెప్తాడా? చెప్పండి. అంటే ఆడు ఎంత పనికి మాలినోడో ఆలోచించండి. అలా నువ్వు చేస్తే దావీదు పరువు పోతుంది ఇశ్రాయేల్లో. నీ తండ్రి భార్యలను నువ్వు ఎప్పుడైతే ఇలాగా నువ్వు కలుస్తావో, వాళ్ళతో కలిసి పాపం చేస్తావో, దావీదు తలక ఎత్తుకోలేడు. అతని పరువు మొత్తం పోతుంది. నువ్వు సగం గెలిచేసినట్టే, అతడు కృంగిపోతాడు. ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇచ్చాడు అహీతోపేలు అనేటువంటి వాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆ అబ్షాలోము ఇలాంటి ఆలోచన తీసుకున్నందుకు అతడిని దేవుడు మెచ్చుకుంటాడా? రాజు కూడా ఇతడు నా కొడుకే అని చెప్పుకోగలుగుతాడా? అతడు రాజ చరిత్రలో ఏమైనా ఘనమైన చరిత్ర అనుకుంటుందా? అంటే అంత నీచమైన చరిత్ర కొంతమందికి అలాగ ఉన్నదట. అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు. ఇష్టమయ్యారు కదా, నచ్చారు కదా అని ఎవరు ఏ ఆలోచన ఇస్తే ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతే నేను చెప్తున్నాను, నీ జీవితంలో చరిత్రహీనమైనటువంటి పేజీ నీకు ఉంటుంది మాట. హల్లెలూయా. బైబిల్లో దేవుడు అందరి చరిత్రలు రాయించాడు. జీవగ్రంథమందు మన పేర్లు వ్రాయబడతాయని ఉంది కదా లేఖనాల్లో కదా. జీవగ్రంథం అందు మన పేర్లు. నాకు ఒక డౌట్ ఎప్పటి నుంచో ఉండిపోయింది దాని మీద, అవసరం పెట్టి చెప్తున్నాను. జీవగ్రంథం మంది పేర్లు అంటే జోసఫ్ అని, లేకపోతే డానియేల్ అని ఇలాగనే రాయబడి ఉంటాయా? పేరుకు తగినటువంటి జీవితం, నువ్వు రక్షకుణ్ణి కలిగినటువంటి తర్వాత ఎలాంటి సంఘానికి మేలైనటువంటి జీవితం, సమాజానికి మేలైనటువంటి జీవితం, ఇన్స్పిరేషన్ ఆఫ్ ద లైఫ్, నీ జీవితం అనేకులకి మాదిరికరంగా ఏదైతే జీవించావో ఈ జీవితాన్ని గురించి రాస్తాడు జీవగ్రంథంలో. ఒక పుస్తకం ఉందండి, ఒక పుస్తకం ఉంది. ఈ పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క వ్యక్తి కోసం రాయబడి ఉంది. ఎన్నారన్నా? ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క వ్యక్తి కోసం రాయబడి ఉంది. ఒక వ్యక్తి ఒక ఊరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేతురు అనే ఒక వ్యక్తి కోసం పేజీ రాశాడు ఇక్కడ దేవుడు. పౌలు అనే వ్యక్తి కోసం కూడా ఒక పేజీ రాశాడు. ఇప్పుడు చెప్పినట్లుగా అబ్షాలోము అనే వ్యక్తి కోసం కూడా ఒక పేజీ రాశాడు. ఇలాగా అనేక మంది పేర్లతోటి ఒక్కొక్క పేజీ ఉంది పుస్తకంలో. ఇప్పుడు ఆ పేజీల్లో నువ్వు ఏ పేజీని ప్రేమిస్తావు, ఏ పేజీని కోరుకుంటావు, ఏ పేజీలాగా ఉండాలనుకుంటావు? అబ్షాలోము అనే పేజీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అతడి పేరు, అతని జీవితం, అతని వ్యక్తిత్వం ఎలా ఉందని చెప్పాను. అలాగే పౌలు అనే పేజీ ఓపెన్ చేశాను, పేతురు గారు అనే పేజీ ఓపెన్ చేశాను. ఇప్పుడు నువ్వు విన్న తర్వాత ఏ పేజీ కావాలని కోరుకుంటావు? నీది ఏ పేజీలా ఉండాలనుకుంటావు? ఆ పుస్తకంలో నీ పేజీ ఎలా ఉండాలని కోరుకుంటావు? అబ్షాలోములా ఉండాలని కోరుకుంటావా? చెప్పండి. ఏంటే అతడిది నీచమైన చరిత్ర కోరుకో. అది చెప్తున్నాను. దేవుని పుస్తకంలో నీ పేజీ నీచమైన చరిత్ర ఉండకూడదు. ఇది క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ జీవితానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెసేజ్. హల్లెలూయా. ఏదిగో 4 ముక్కలు ప్రిపేర్ అయిపోయి రాసుకొని వచ్చి అప్పు చెప్పడానికి కాదు, దైవజనుని దేవుడు అభిషేకించి పూనుకుని నిలబెట్టింది. హల్లెలూయా. ఖచ్చితంగా మన క్రైస్తవ యాత్రలో ఎవరి గైడెన్స్ మనకి అవసరమో ఆ గైడెన్స్ మనం తీసుకోవాలి. చాలా మంది దైవజనుడు గైడెన్స్ తీసుకోరు. చాలా సంఘాలు, అగాపే అని లేదు, ఇంకోటి అని లేదు, ఎక్కువ
దైవజనుడు సలహాలు తీసుకోరు. వారి జీవితంలో ఇంకా చెప్తున్నాను, చాలా మంది భార్యలు భర్తలు నాశనం అవ్వడానికి కారణం భార్యలు. చాలా మంది జీవితాల్లో భార్యలే కుటుంబాలను నాశనం చేశారు. చాలా మంది తల్లులే కుటుంబాలకి నాశనానికి కారణం తల్లులే, అంటే స్త్రీ. కానీ చాలా కుటుంబాల్లో యజమానులు పురుషులు బాధ్యత లేకుండా ఉన్న స్త్రీలే కుటుంబాలని సంరక్షించి, స్త్రీకి వాళ్ళు పొందుకున్న జ్ఞానం చేత కుటుంబాలని సంరక్షించారు. ఇలాగ కొంతమంది నాశనానికి పురుషుల కారణం, కొంతమంది నాశనానికి స్త్రీల కారణం, కొంతమంది నాశనానికి పిల్లల కారణం, కొంతమంది నాశనానికి తల్లిదండ్రుల కారణం. ఇలాగా ఒక్కొక్క రీతిగా అయిపోయింది మాట. హల్లెలూయా. మరి నీ పేజీ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పు. అంటే నీ పేజీ నీకు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటావా? రాసుకుంటే అయిపోతుందా? నేను డాక్టర్ అని పేజీ రాసుకున్నాను నా జీవితంలో. నా చిన్నప్పటి నుంచి చాలా కసిగా చదివేవాడిని. పోటీ పడేవారు మాస్టర్ పిల్లలు, టీచర్ పిల్లలు, పోలీస్ పిల్లలు, లాయర్ల పిల్లలు నాతో పోటీ పడి చదివితే చివరికాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ చెప్పిన, మీ అమ్మగారు ఏం చేస్తారు, మీ నాన్నగారు ఏం చేస్తారు? మై ఫాదర్ ఈజ్ నో మోర్, మా నాన్నగారు చనిపోయారు. మై మదర్ ఈజ్ హౌస్ వైఫ్, లేదంటే ఏదో లేబర్ వర్క్. వాట్? అవునా ఆశ్చర్యపోయేవారు. అంటే బేదవాడైతే, బలహీనుడైతే, పల్లెటూరు అయితే మనం మెరిట్ స్టూడెంట్ ఉండకూడదా? ఎక్కడైనా లా ఉందా అలాగా? మట్టిలో మాణిక్యాలు అంటాం, వింటాం కదా. అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఏముండదు. అయినా ఎంతో మంది చరిత్రలోకి ఎక్కారు. అలాంటి వాడు అంబేద్కర్ ఒకడు. హల్లెలూయా. చరిత్రలో నిలిచాడు. ఆయన కులం అంటరాందని పక్కన పెట్టారు. ఈరోజు ప్రధానమంత్రితో సహా రాజ్యాంగ ప్రకారంగా ప్రమాణం చేయవలసిందే. చూసారు ఎంతకంతకు వచ్చాడో. ఇప్పుడు చెప్పాడు, తన పేదరికం కానీ తన కుటుంబ పరిస్థితులు కానీ ఏమన్నా ప్రతిభకు అడ్డుకొచ్చాయా? మనం అనేసుకుంటున్నాం అంతే. ఎవరో మనం ఒక కొటేషన్ పెట్టారు, బీదవాళ్ళం కాబట్టి అనుకున్న చదువు చదవలేకపోయాము, లేకపోతే చాలా చదువు అని ఇలాగ కొన్ని స్టేట్మెంట్ పెడితే అందులో ఒక మాట చెప్పారన్నమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. ఏంటంటే, నేను బీదవాడిని కాబట్టి సిగరెట్ తాగను, నేను బీదవాడిని కాబట్టి మందు తాగను, నేను బీదవాడిని కాబట్టి సినిమాలకి వెళ్ళను, నేను బీదవాడిని కాబట్టి చెడు సహావం చేయను అని ప్రపంచంలో ఒక్కడు కూడా అనుకోలేదట. చూసారా? అంటే భేదవాళ్ళం కాబట్టి ఇది మా వాళ్ళు కాదు, భేదవాళ్ళం కాబట్టి ఇది వాళ్ళ కాదు అని ఎవరికి వాళ్ళు ముందుగానే డ్రాప్ అయిపోయారు. కానీ భేదవాళ్ళుగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, ఎలాగున్నా లోక సంబంధమైన కార్యక్రమాలు అన్నీ కూడా మామూలే. అక్కడ బేదరికం ధనం తేడా లేదు. ముందేసి సిందేసి ఒక ఇంటికి వెళ్ళబోయి ఇంకో ఇంటికి వెళ్ళి, దీనికి బేదరికం అడ్డు కాదు, ఏం అడ్డు కాదట. కానీ గొప్పవాళ్ళు కావాలంటే, భక్తులు కావాలంటంట చదువు అడ్డు వస్తుందంట, ధనం అడ్డు వస్తుందంట, బలం అడ్డు వస్తుందంట. చెత్త ఇదంతా కూడా. హల్లెలూయా. ఒక అన్యుడు పెట్టినా, పోస్ట్ అయినా, క్రైస్తవుడు పెట్టినా, ఎవరు పెట్టినా కానీ అందులో మంచి విలువైన సంగతి దాగి ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు నీ పేజీ ఎలా ఉండాలో చెప్పు. ఎందరో దైవజనుడి సలహా తీసుకోరు చాలా మంది. వాళ్ళకు సడన్ గా అప్పటికప్పుడు ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనతో వీళ్ళు తీసేసుకుంటారు. మరికొంతమైతే వాళ్ళ సర్కిల్ ఎవరైతే నచ్చుతారో, ఎవరైతే ఇష్టం అవుతారో వాళ్ళ ఆలోచన తీసుకుంటారు, వెళ్ళిపోతారు అన్నమాట. తీసుకోండి మంచిగా, ఒకరి ఆలోచన ఒకరు తీసుకోవాలి, మంచిదే కాదన్ను. కానీ నీవు ఒక ఆలోచన తీసుకుంటున్నప్పుడు ఆ ఆలోచన చూడండి, నీకు దేవుణ్ణి దూరం పెట్టిగా ఉండకూడదు. నీకు లాభం అవ్వచ్చు, నీకు లాభం కలగచ్చు ఆ ఆలోచనలో, నీకు ఘనత రావచ్చు ఆలోచనలో, కానీ దేవునికి నష్టం కలగకూడదు. ఈరోజు తాగుబోతులకు చెప్తున్నాను ఒక మాట, ఈ తాగి తిరిగేటువంటి వారికి ఎవరికి మేలు? కుటుంబానికి ఏమైనా బాగా ఇతడు చాలా తాగి ఎంత తాగినా సరే తోలకుండా ఇంటికి రాగలడని ఏమన్నా పందెమెత్తాడా? సిగ్గులేదు అసలు. అని అటువంటి పందెలేడేంటి అంటే, ఎప్పుడైతే ఇలా తాగుడికి బానిసలు అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబానికి గౌరవం అనేది తీసి పాడేస్తారు, విలువ ఉండదు. ఇప్పుడు క్రైస్తవులు కూడా తయారవ్వారు. కోసి కారం పెట్టాలన్నమాట క్రైస్తవులు ఇలాగా. హల్లెలూయా. పీతలకి ఎర్రేసేయాలి మాత్రమే మతానికి మాట. పీతలకి పాములు చంపకూడదు అన్న అనవసరంగా మనం. పీతలకి ఎర్రేసేయాలి మాట శుభ్రంగా నాన్న ఉప్పు కారం పెట్టి కోసేసి ఎండ పెట్టేసి ఆయన వేస్తే బిగ్ పీతలు అన్నీ వచ్చేస్తాయి మాట. హల్లెలూయా. తాడిటి చూడండి అలా మొత్తానికి పెద్ద పెద్ద పీతలు జీవితంలో ఎప్పుడు పట్టిన పీతలు వచ్చేస్తాయి మాట. కేజీలు ఉంటుంది ఒక్కొక్క పీతని, మనుషులు కోసేసి వేస్తాను అలాగని. సిగ్గు లేకుండా తాగేసి ఏంటి ఇంత దురాలోచన ఎలాగొచ్చింది నీకు?
అందుకే బైబిల్ చెప్పింది, దావీదు రాసినటువంటి మొదటి కీర్తనే. కొన్ని కీర్తనలకు పేర్లు ఉండవు, ఇలా చెప్తున్నప్పుడు అవసరం పెట్టి ఓహో మొదటి కీర్తన దావీదు రాశాడా ఇలాగా నోట్ చేసుకుంటే మంచిది మాట. హల్లెలూయా. మొదటి చరణమే చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక. చాలండి, చేయొద్దని చెప్తుంది బైబిల్. ఏం చేయొద్దట? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాస్కులు కూర్చుండు చోట కూర్చుండు. ఎందుకంటే ఏం చెప్పాలి దేవుడు? తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు, రే అలా తెల్లకండ్రా, పలానాతో జొట్టు ఎట్టకండ్రా, ఇంటి పెట్టి ఉండండి అంటే ఈ పిల్లకాయలు అంటాయా? ఏ మహేష్ ఎంటరా? అల్లెల్లి అవసరమైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాం, లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాం. ఇనంగాక ఇనం అసలు ఈసారి ఎంక్వైరీ చేసి పోలీసులు తీసుకుని వచ్చేస్తాను. అల్లెలుయ్య. మొత్తం ఫోన్ లిఫ్ట్ చేయకుండా, ఫోన్లో బిజీ టైం వచ్చినా సరే మొత్తానికి GPS కొత్త ట్రాక్ వచ్చింది ఇప్పుడు. దేవుడు అందుకే మొత్తానికి ఇంటర్నెట్ ఎందుకు ఇచ్చాడంటే మనకు కొత్త టెక్నాలజీ. ఎక్కడున్నారో మొత్తం అక్కడ పోలీసులు తీసుకుని వచ్చేస్తాను ఈసారి ఫోన్ కానీ లిఫ్ట్ చేయకపోతే. హల్లెలూయా. మహేష్ నువ్వు సంతోష్ నువ్వు నెంబర్ ఇవ్వలేదు నాకు ఇంకానే. చూడండి, నెంబర్లు ఎవరెవరు ఆ నెంబర్ నాకు గ్రూప్ లో పెట్టండి చెప్తాను. ఫోన్ కనుక లిఫ్ట్ చేయలేదని పోలీసులు తీసుకుని వచ్చేస్తాను. నువ్వు అడవిలో ఉన్నా సరే వచ్చేస్తాను అక్కడికే. హల్లెలూయా. ఈ మధ్య పోలీసులు కూడా ఇతనే తీసుకున్నారంట. ఎందుకంటే దొంగలు వీళ్ళు రాలేరని చెప్పేసి కాళ్ళు దొరికేస్తారంట. వాళ్ళు కూడా దొంగలంటే ఈత నేర్చుకున్నారు ఖచ్చితంగా. అందరు ట్రైనింగ్ లో ఈత అదే ముందే నేర్చుకుని రావాలి, లేకపోతే ఉద్యోగం కూడా రాదు, అది వేరే విషయం. దేవుడు చెప్తున్నాడు, ఇగో నువ్వు పలానా సహవాసం పెట్టకూడదు, పాడైపోతావు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో ఎక్కువ పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పినా, నువ్వు నచ్చనిది చేయడం వల్ల కాదు. మీరు ఈ మాట ఏ బోధకుని అడుగుతారో అడగండి కావాలితే. నచ్చనిది నువ్వు చేయనందువల్ల నువ్వు పాడవట్లేదు, నీకు నచ్చినది నువ్వు చేస్తున్నందువల్ల పాడైపోతున్నావు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? నీకు ఇష్టమైన దానిని, నీకు నచ్చిన దాన్ని నువ్వు చేస్తున్నందువల్ల నువ్వు నష్టపోతున్నా, పాడైపోతున్నావు. నీకు నచ్చని దాన్ని బట్టి నువ్వు పాడైపోవట్లే. మీరు ఆలోచించుకోండి. నచ్చలేని వాళ్ళని బట్టి పాడవు, నువ్వు నచ్చిన దాన్ని బట్టి పాడైపోతా. ఏంటంటే నచ్చినవి నువ్వు ఎక్కువసేపు గడుపుతావు, నచ్చింది ఏదైనా సరే చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇప్పుడు ఎవరైనా సరే నచ్చినోడి మాట అంటారా, నచ్చినోడి మాట అంటారా? నచ్చినోడు ఏం చెప్పినా చేస్తావు, నచ్చినోడు ఏం చెప్పినా చేస్తావు సరదాగా. ఇప్పుడు నేనే వచ్చాను, మంచి సినిమా వచ్చింది, చాలా బాగుంది, రండి పర్లేదు ఏం కాదు, అదేమో ఎపిసోడ్ పెట్టది, ఆ దొంగతనం ఏంటి, నరహత్య ఏంటి, అందుకైతే ఆదివారం ప్రార్థనలో ప్రభువా నన్ను క్షమించి తప్పు అయిపోయిందని సిద్ధపడతాం. రండి నేనే చెప్తా అంటే పాస్టర్ గారే చెప్పిన తర్వాత ఇంకా భక్తి అని ఎవడంటాడు చెప్పండి న్యాయంగానే. సో అలాగా పర్లేదు వెళ్దాం రండి అని చెప్పి ఒకసారి అన్నాను అనుకో, ఆ తర్వాత మొత్తం అన్ని సినిమాలకు నువ్వే తీసుకెళ్ళిపోతావు. తర్వాత అదవుతుంది లేదా, మొత్తం ప్రతి సినిమాకి నువ్వే తీసుకెళ్ళిపోతావు. ఫోన్ చేసి ఖాళీగా ఉన్నావా, పలానా రోజు ప్రార్థన ఎట్టుకు, ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రోజు ఎట్టుకు ప్రార్థన, వెళ్ళిపోదాం, టికెట్లు తీస్తాను నేను ఆల్రెడీ. మొత్తం ఎన్ని ఆఫర్లు వచ్చేస్తాయి ముందుకే. కోడిపందాలు పలానా రోజు 3 రోజులు కోడిపందాలు, కూటమా ఇది, దీని ముందని నెట్టే, దాని వెనకాల నెట్టే. ఈ గైడెన్స్ మన దగ్గర అటువంటి పప్పులేం ఉండకు అసలు. హల్లెలూయా. సమస్య లేదు అసలు, వచ్చే ఒక్కరి కోసం పెట్టేస్తాం మనం. హల్లెలూయా. దేవుడు ఎవరికి బలవంతంగా ఇవ్వలేదు రక్షణ, నాకు కావాలి క్రీస్తు అనుకున్న వారికి ఇచ్చారు రక్షణ. చెప్పండి, ఇప్పుడు నువ్వు ఎలా పాడైపోయావు? నీకు నచ్చిన వ్యక్తి మాట విని వెళ్ళడం వల్లే కదా పాడవుతున్నా. తల్లిదండ్రులు చెప్తారు ఇంట్లో, ఒరే తిరగొద్దురా, వెళ్ళొద్దురా, నా మాట వినండి అమ్మా, మీరు ఫోన్లతో ఉండొద్దు, ప్రార్థనలో గడపండి, బైబిల్ చదవండి, కొంచెం భక్తి వస్తుంది అని అంటే, అమ్మా నాన్న చెప్పిన మాట వీళ్ళకి ఇకారంగా అకారంగా ఉంటుంది. పిల్లగాడు వస్తాడు, వస్తావా మహేష్ అంటాడు, సంతోష్ వస్తావా అంటాడు మహేష్ వెళ్ళి. ఇంకా వాళ్ళు వస్తావా అనేసరికి ఇంకా రావడం ఏంటి, లేచి వెళ్ళిపోవడం, ఇంకా మళ్ళీ కొంపు కొత్త కొట్టు. అదే ఇక తిన్నామన్నా అక్కడ చూసుకుందా తినడానికి, కొంపు కొత్త కొట్టు. అదే ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉంది, మనం వెళ్ళాలి అని అంటే ఈ కర్ర వచ్చేస్తుంది మొత్తం. ఒక పిల్లలు ఏం చేసింది తెలుసా, డాడీ లేపాడు, అమ్మ స్కూల్ టైం వేస్తాను లేతే అంటే, డాడీ తల తిరిగేస్తుంది డాడీ రోజు. అవునా సరే బొజ్జు అమ్మ అని పడుకుంది పిల్లకాయ. పడుకుంటే అలా ఇలా చూసింది, కొంతసేపు టైం గడిపేసింది, టైం అయిపోయింది, స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది, లేచి వచ్చేసి డాడీ ఫోన్ ఒకసారి, అమ్మ విన్నారా, డాడీ ఫోన్ ఒకసారి. ఏమ్మా తల తిరుగుతుంది అన్నావు కదా అంటే, డాడీ ఇప్పుడు తగ్గిపోయింది డాడీ,
నిన్నే చూశాను, మహేష్ నా కోసం పెట్టాడు ఎవడని. ఇప్పుడు తగ్గిపోయింది డాడీ అంది. అవునా, అయితే స్కూల్కి వెళ్ళిపోదామా అంటుంది. డాడీ స్కూల్ టైం అయిపోయింది కదా అంటే, పర్లేదమ్మా నేనే కావాలని 2 hours ముందుగా డిసైడ్ టైం, 2 గంటలు ముందు ఫాస్ట్గా డిసైడ్ మళ్ళీ ఎక్కి టైం వెనక్కి పెట్టాడు అనమాట. ఈ పెద్ద పుడింగ్లు పెద్ద తెలివి అనుకోవాలనుకోండి మహేష్ సంతోషం. హల్లెలూయా. మిమ్మల్ని కన్నా బాబులు తెలియని వాళ్ళు కాదా, మీరు అంత తెలివిగా ఆలోచించేస్తే. సరదాగా అంటున్నాను, మరి మీరే ఉన్నారు కదా, ఇంకొకరు రాలేదుగా సురేష్. హల్లెలూయా. ఇక్కడ అందరూ యేసులే, ఎప్పుడు అసలైన యేసులాగా అవుతారు. మహేష్ అవడు, సందేశ్ అవడు, సురేష్ ఒకడు, అందరూ యేసులే ఉన్నారు ఇక్కడ. అసలైన యేసులా మారాలి మీరు రోజు. ఆమె ఇప్పుడు ఆమె అనాలే. దేవుడు దీవించిపోతున్నాడు ప్రియనారా, చెప్పండి ఆమెను అంటే ఆమె అందరమాట ఒక్కొక్కరు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాలి యేసులా మారాలంటే నిజంగా ఆమెను అనుకోవాలి. తండ్రి నేను ఆమెనని మాట ఇచ్చానయ్యా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెను కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. సరే ఎక్కడ ఆడుకుంటారు చెప్పండి, అప్పుడప్పుడే ఖాళీగా ఉన్నప్పుడు అన్న వస్తే జాయిన్ అవుతాను. నేను ఆడుకుందామంటే ఎవరు ఆడించుకోవట్లేదు నన్ను, ఎందుకు పెద్దోడైపోయాయి కదా నువ్వేమో. అయినా పాస్ గారితో ఆటలు ఏంటి అనుకుంటారు చాలా మంది, ఆడించుకోవట్లేదు. మీ ప్లేస్ ఉంటే నేను వచ్చేస్తాను రోజుని. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని దేవుడు చెప్పాడు. కానీ మన జీవితాల్లో అనేక ఆలోచనలు వస్తున్నాయి, అనేక సలహాలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు చెప్పండి, మనం ఏమనుకుంటున్నాం, మనిషి ఆలోచనలు అనుకుంటున్నాం కానీ దుష్టుడి ఆలోచన అనుకుంటున్నామా? ఇలా రకరకాలుగా పాడైపోతున్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము ముగించేస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14 వచ్చును. నాయకులు లేని జనులు చెడిపోవదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. హల్లెలూయా. అమ్మా పడుకుంటా. ఆలోచనకర్తలు ఉండుట రక్షణకరం అంట. నీవు పొందిన రక్షణ సార్థకం, నువ్వు తెలుసుకున్నటువంటి సత్యానికి నీకు ఉపయోగం కలగడానికి ఆలోచనకర్తలు కావాలి. ఆ ఆలోచనకర్త నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటే మిగిలినటువంటి ఆలోచనకర్తలు ఏం చేస్తా, నీ జీవితమే పాడైపోయేలా చేస్తారు. హల్లెలూయా. ప్రతి వాని జీవితానికి ఆలోచనకర్తను దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. బైబిల్లో ఒక ఎస్తేరు కనబడింది. ఎస్తేరు గనురాలుగా గొప్పదిగా ఎలాగైపోయింది అంటే, మొర్దెకై ఆలోచన ఉంది తన జీవితంలో. భక్తుని ఆలోచన ఎప్పుడైతే ఫాలో అయ్యిందో ఎస్తేరు గనురాలుగా ఎంచబడింది. మీరు బైబిల్లో ఎవరినైనా చూపించండి, వారిలో భక్తుల ఆలోచన ఉంది, దేవుని ఆలోచన ఉంది. గనుకనే గొప్పవారు గనువంతులు బలవంతులు కాగలిగారు. దేవుని ఆలోచనకు, భక్తుల ఆలోచనలకు ఎవరైతే చోటు ఇవ్వకుండా తమకు నచ్చిన ఆలోచనలు అనుసరించి వెళ్ళారో వాళ్ళందరూ కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. అందుకని నీపై దేవుని ఆలోచన, ఇది అంశం దీనికి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాస్తూ ఆయన ఇలా అన్నాడు. చూడండి, మనం చాలా ముగింపులోకి వచ్చాం, నా సమయం కూడా అయిపోయింది, స్పీడ్గా నేను బయలుదేరాలి. త్వరగా 2 విషయాలు మాట్లాడుకుని ముగించుకుందాం. రోమా పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి ఒక మారు. రోమా పత్రిక 4 కాదు, పదకొండవ అధ్యాయము, రోమా పత్రిక 11వ అధ్యాయం 34-5 వచనాలు. ప్రభు మనసును ఎరిగిన వాడు ఎవడు? చాలండి. ప్రభువుకు ఆలోచన చెప్పిన వాడెవడు అంట. ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు అంటే, భక్తి ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, భక్తి చేసే నీవంట దేవుని మనస్సును ఎరగాలట. అందుకే దావీదు అపోస్తుల కార్యాలు 13:36 ప్రకారం ఈ దేవుని మనస్సు ఎరిగిన వాడు కాబట్టి తన జీవితంలో కొంత నష్టము, ప్రమాదము, కొన్ని తప్పిదాలు జరిగినప్పటికీ కూడా ఈ దేవుని మనసు ఎరిగినటువంటి వాడు అందులో అన్నిటిలో నుండి బయటికి వచ్చాడు మాత్రమే కాదు, కానీ దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో తన బ్రతుకు కాలంలో అది చేసి చనిపోయాడు తను. హల్లెలూయా. చాలా మంది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఏమనంటే, త్వరగా చచ్చిపోతే బాగుండు. నిజమే, త్వరగా చచ్చిపోతే బాగుండు.
అంటే త్వరగా దేవుని రాకుడు వచ్చేస్తే బాగున్ను, త్వరగా చచ్చిపోతే బాగున్ను. వేస్ట్ అంతానే, చెత్త అంతానే, ఏం లేదు ఇక్కడ. త్వరగా చచ్చిపోతే బాగున్ను, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఓకే, త్వరగా మనం చచ్చిపోతే ఏం బాగుంటది? మనం బ్రతుకున్నంత కాలంలో ఏమి ఎరిగామని చచ్చిపోవాలి? ఏమి ఎరగకుండానే త్వరగా చచ్చిపోయినా మనకు అది నష్టమే కానీ లాభం ఏమీ కాదు. అందుకని మనం బ్రతకాలనే కోరుకోవాలి. ఎందుకు బ్రతకాలంటే ఇంకా జీవితం అంతా మనకు నచ్చినట్లుగా బ్రతకడానికి కాదు, దేవుని చిత్తము జరిపించడానికి, దేవుడు అనుకున్నవి నీలో జరిగించడం కొరకు నువ్వు బ్రతకాలని కోరుకోవాలట. హల్లెలూయా. ఇది ఎరిగిన వాడు గనక అలాంటి వ్యక్తులను బంధకాలు, పాపము, శాపము, లోక సంబంధవి ఎంతో కాలం ఎంతోసేపు బంధించి ఉంచలేకపోయినవి మాట. నువ్వు అలాగే దేవుని మనసు ఎరగలేదనుకో, నీ తలలో పేను కూడా నిన్ను బంధించేస్తుంది, జీవితకాలం అంతా బంధించేస్తుంది నిన్ను. ఎప్పుడు వస్తావు మరి బయటికి? దేవుని మనసు ఎరిగిన వాడు ఎవడంట? దేవుని మనసును ఎరిగినప్పుడు యోసేపులాగా పారిపోతావు. హల్లెలూయా. పౌలులాగా పరిగెడతావు. ఈ దేవుని మనసు ఎరగలేనప్పుడు నువ్వు ఇంకొక దాని కొరకు పరుగులెడతావు అన్నమాట. అవసరమైనది కోసం వదిలి అనవసరమైన దాని కొరకు పరుగులెడతావు, జీవితంలో నష్టపోతావు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధి అంటే పరుగులెచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అదే లోక సంబంధమైనది ఏదనుకుంటే వెళ్దామా దెబ్బకి పరుగులాడతారు. ఇది పరిస్థితి. కనుక దేవుణ్ణి మనసు ఎరిగేదే దైవ భక్తి. ఏం చేస్తావు భక్తి? ఎలా చేస్తావు? దేవుని మనసు ఎరగకుండా ఏం చేస్తావు భక్తి? మనసు ఎరిగే వ్యక్తిగా మనం భక్తి చేయాలట. అంతేకాదు పౌలు గారు ఇంకా చెప్పాడు, ఏమన్నాడంటే 12:17, నేను జస్ట్ షార్ట్ చేసి ముగించేస్తున్నాను, అందుకే లోపలికి వెళ్ళట్లేదు. కీడుకు ప్రతి కీడైనను ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి. చూడండి, నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలట? మనుషులందరి దృష్టికి యోగ్యమైనది అంట. అంటే దేవుడు ఎన్నుకున్నది, దేవుడు కోరుకున్నటువంటి దాన్ని నువ్వు చేయడానికి ఆలోచన కలిగి ఉండాలట. ఈరోజు అలా కాదు. చాలా మంది ఆలోచనలు ఎలా అంటే సంఘానికి నష్టము కలిగే ఆలోచనలు కలిగి ఉన్నారు, కుటుంబానికి నష్టం కలిగే ఆలోచనలు కలిగి ఉన్నారు, తమ జీవితాలకే నాశనం కలిగే ఆలోచనలు కలిగి ఉన్నారు. చాలా మంది అలా వెళ్ళిపోతున్నారు. నేను చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో వచ్చిన వాళ్ళు అందరూ మేలు పొందలేరు. కారణం ఏంటంటే వచ్చినా కానీ వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి సొంత ప్రిపరేషన్ ఉంటుంది, దాన్ని ఎట్టి పరిస్థితులను పోగొట్టుకోరు. అంతే, వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు. ఎన్ని కోటాలకు వెళ్ళు, ఎన్ని స్థలాల్లో నువ్వు వాక్యం వెళ్ళు, నీ ఐడియాలజీ ఉంచగా అది మాత్రం మారదు. ఏం ఉపయోగం? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవా, నా ఆలోచన అయితే ఇదయ్యా, కానీ నీ ఆలోచన కావాలయ్యా. ఈ మనసు నీకు రావాలి. ఇది లేకుండా నువ్వు ఎన్ని కోటాల్లో ఉన్నా, ఎన్ని వాక్యాలన్నా, ఎంతకాలమైనా నీ సొంత ఆలోచనని అనుసరించి నువ్వు నడిస్తే, అందుకే పాట వచ్చింది కదా, మన పాటలే పాడేస్తున్నారు, కరుణ గల యేసయ్య అనేటువంటి పాట కదా వచ్చింది కదా. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము. హల్లెలూయా. ఎప్పుడైతే నీ సొంత ఆలోచనలు, ఈ అహీతోఫెలైనటువంటి వ్యక్తి అబ్షాలోముకి ఇచ్చినటువంటి ఈ పనికిమాలినటువంటి ఆలోచనలు ఎవరైతే అనుసరిస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ పాడైపోతారు. అందుకని కుటుంబములో ప్రతి వ్యక్తి కూడా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలట. నీవు జ్ఞానం కలిగి నీ కుటుంబము దేవ ఆలోచనలకు వేరుగా ప్రవర్తించకుండా నువ్వు కట్టుకోవాలట. హల్లెలూయా. నీవే జ్ఞానాన్ని పోగొట్టుకుంటే దేవ విరోధమైనటువంటి ఆలోచనలతో నువ్వు నడవాలి. నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులన్నీ కలుగుతాయి. దేవుడు మనం ప్రార్థన చేసినంత మాత్రం ఎలాగొచ్చేస్తాడండి? రాడు. నీ ఆలోచనలు రానివ్వు దేవుణ్ణి రానివ్వడు. ఒక మాట చెప్తున్నాను, పాస్టర్ గారు అర్జెంటుగా పని ఉంది, మీరు ఒకసారి ఇంటికి రండి, పోనీ సాయంత్రం రండి, రేపు రండి అంటే నేను ఏదో సమయంలో వస్తానా రానా? చెప్పండి. ఎందుకంటే పిలిచారు, ఏదో అర్జెంట్ అన్నారు, ఏదో ప్రార్థన వెళ్ళాలి అని, ఎలాగైనా రావడానికి నేను ప్రయాసపడతాను. అలాంటిది నేనే వస్తానని చెప్పాను, అయ్యా నేను ఉండను, నాకు ఖాళీ లేదు, నువ్వు రావద్దు, ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, నేను వస్తాను, ఇప్పుడు రాను. దేవుడు అలాగే నీ జీవితంలో రావాలంటే నువ్వేం చేయాలి? నీ సొంత ఆలోచనలతోనే నువ్వు నమ్ముతో జీవితం అంతా నీ సొంత ఆలోచనతో నువ్వు ముందుకు సాగిపోతుంటే ఆయన రాడు. ఎందుకు కారణం? నీ ఆలోచనలే కారణం. అందుకే చెప్తున్నాను, ప్రార్థన కాదు ఇంపార్టెంట్, ఆలోచన మార్చే ప్రార్థన ఇంపార్టెంట్. నీ ఆలోచన మార్చుకుని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వస్తాడు ఖచ్చితంగా.
రాకుండా ఉండలేడు ఆయన. నీ ఆలోచన మార్చుకోండి. నీ ఆలోచన ఏం మార్చుకోకుండా నీ ఆలోచన ఆయన లోపల గూడు కట్టుకుంటున్నాయి, పిల్లలు ఎడుతున్నాయి. నీ సొంత ఆలోచనతో దేవా నువ్వు వచ్చి అంటే ఎందుకు వస్తాడు ఆయన? రాలేడు ఆయన. అందుకనే పౌలు గారు ఏం చెప్పారు తెలుసా? 13వ అధ్యాయం రోమపత్రిక పక్కనే 14 వచ్చిన చదవండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరాచరణను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమే ఆలోచన చేసుకొనకుడి. చూడండి, ఏ విషయమే ఆలోచన చేయకూడదంట? శరీరేచ్ఛలను నెరవేర్చుకోవాలన్నటువంటి ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ఇంత స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఈ శరీర ఆశలను, శరీర ఆలోచనల్ని నెరవేర్చుకోవడానికి మనం ఆరాటపడుతున్నాం. మరి ఇంకెప్పుడు దేవుడి కోసం దేవుని ఆలోచన నెరవేరుస్తాం? మనం ఇంకెప్పుడు నెరవేరుస్తాం? నెరవేర్చలేం. అందుకే చెప్తున్నా, ఒక మాట చెప్పిన, ఆల్రెడీ మనకి ఎన్నో విలువైనటువంటి సందేశాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్ను ఈ సందేశాల ద్వారా నీ పేజీ ఒక విలువైన పేజీగా ఉండాలని చేశాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే, మనకున్న సొంత ఆలోచనతో ఎన్ని సందేశాలన్నా వింటాం, అవి అక్కడికక్కడికే వదిలేస్తాం. చివరికి నీ పేజీ ఎలా ఉంటుంది తెలుసా? ఒక చరిత్రహీనమైన పేజీలాగా ఉండిపోతుంది. ఇప్పుడు ఎవరు బాధ్యులు ఆ పేజీ ఎలా ఉండడానికి కారణం? ప్రింట్ చేసిన వాళ్ళ కాదు కదా, బ్రతుకున్న వాళ్ళదే. చెప్పు, ఈ పుస్తకంలో ఎలాంటి పేజీని కావాలని ఆశపడుతున్నావు? నేను చెప్తున్నాను, నువ్వు ఎలా ఆశపడతావు ఆ పేజీ ఉంటుంది, ఇంకో పేజీ ఉండదు. ఇక్కడ సంఘములో, సహవాసంలో, సత్యములో నీ ఆలోచనే సరిగ్గా లేకపోతే నీకు పరలోకంలో చోటు ఎలా ఉంటుంది? దేవుని ఆలోచన ప్రపంచంలో ఉన్న అనేకులు వేరైపోతారు. ఇది చాలా విలువైన సందేశం. అందుకే పౌలు అన్నాడు ఒక మాట, 2వ కొరింథీ పత్రికలో ఒకసారి రండి, మనం ముగించుకుందాం. ఇంకా 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ఆమేన్ హల్లెలూయా. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే కొరింథీ సంఘానికి, మీ ఆలోచన ఎలా ఉండాలంటే దేవునికి విరోధమైనటువంటి ప్రతి బలత్కారానికి, వితర్కములను అడ్డగించే ఆలోచన ఉండాలి నీకు. ఎంత అద్భుతమైనటువంటి వాడో తెలుసా? నేను చదువుతాను చూడండి. మేము అనగా పౌలు చెప్తున్నాడు, వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమునంట. ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానమునంటే ఏం చేస్తున్నాయట? అడ్డగిస్తున్నాయట. అమ్మా నిద్రపోవద్దు. దేవుని గూర్చినటువంటి జ్ఞానమును కొన్ని వితర్కములను అడ్డగిస్తున్నాయట. ఇప్పుడు పౌలు ఏం చేస్తాడట? వీటన్నిటినీ ఏం చేశాడు? చెప్పండి అమ్మా, ఏం చేశాడు తర్వాత పౌలు? ఈ వితర్కములు పడద్రోసాడట. ఏంటి దాని అర్థం? నీ జీవితంలో ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. ఆదివారం గుడికి పోటే కదా, ఏం కాదులే, అలాగే ఇంకొంచెం వెళ్ళాం అనుకో, మంచిగానే డబుల్ శాలరీ వస్తుందంట. లేకపోతే మంచి ఇది ఆదివారం మనం ఒక ప్రార్థన అంటే చాలా ఆశీర్వాదం. అవసరమైతే పాస్టర్ గారికి ఎక్స్ట్రా కానుక ఇచ్చుకోవచ్చు. ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. చెప్తున్నాను, ఇవన్నీ ఆలోచనలు ఏం చేస్తున్నాయి? దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్నాయి. నువ్వు తెలివైన వ్యక్తి అయితే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి వితర్కములను పడద్రోయాలట. నీకు తల్లిచ్చినా, చెల్లిచ్చినా, తోబొట్టిచ్చినా, స్త్రీ అయితే భర్త ఇచ్చినా, భర్తకైతే భార్య ఇచ్చినా, ఈ ఇతర్కమైనటువంటి ఆలోచనలు పడద్రోయాలట నువ్వు. ఇది తెలివైన భక్తి అంటే. అందుకని వాళ్ళ ఇష్టం, వాళ్ళు నచ్చినట్లే చెయ్యాలని, చుట్టాలు బాధపడతారు, మళ్ళీ ఇంటికి రారు వాళ్ళు చెప్పినట్టుగా నాకపోతేనని. నువ్వు దేవుని అడ్డగించే జ్ఞానాన్ని అనుసరిస్తే నీ ఆలోచన పాడైపోతుంది, నీ భక్తి పాడైపోద్ది. పాడేవాడు చాలా ఈజీ జీవితంలో, ఏండి చాలా ఈజీ. కానీ బాగుపడడం, ఇప్పుడు సంపాదించడం చాలా కష్టం, ఖర్చు పెట్టడం చాలా ఈజీ. ఖర్చు పెట్టేంత ఈజీగా సంపాదించు, బోల్ కష్టపడాలి. మరి అలాగనే నీవు ఈ రోజు దేవుడు నీకు నేర్పిస్తున్నటువంటి భక్తిని నువ్వు పాడు చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఎప్పుడు పూడ్చుకోగలుగుతావు? మళ్ళా నీ వల్ల కాదు.
ఇశ్రాయేలును గూర్చి యాత్రలో మోషే ద్వారా దేవుడు ఏం చెప్పనుకున్నాం, ఎప్పటికప్పుడే నువ్వు కూర్చుకోవాలన్నాడు మన్నానే. ఏనాటి మన్నా ఆనాటికే కూర్చుకోవాలట. రేపు ఇప్పుడు కూర్చేసుకోవడానికి కాదు. కొంతమంది గంటకో ప్రార్థన, రోజుకో గంట ప్రార్థన. సపోజ్ రోజు గంట ప్రార్థన కాబట్టి ఈ రోజు 2 గంటలు ప్రార్థన చేసేస్తారన్నమాట. అంటే రేపు చుట్టాలు వస్తున్నారు, రేపు ప్రార్థన ఎగ్గొట్టేయడానికి ఈరోజు చేసుకోండి. ఏమన్నా తెలివైన పని అదే ఏమన్నా. రేపు ప్రార్థన కూడా ఈరోజు చేసేసుకున్నారట, రేపు బైబిల్ కూడా ఈరోజు చేసేసుకున్నారట. తప్పు నీ లెక్క. ఏనాటి మన్నా ఆనాడు కూర్చుకోవాల్సిందే. హల్లెలూయా. అందుకనే ప్రవక్త నీ కనాను వారసుడు అనేటువంటి పాటలో అనుదినము దేవుని ఆలోచనను గ్రహించి రణమున గెలుచుచు సాగేదని. ఆ చరణాలన్నింటిలోనూ కూడా దేవుని ఆలోచన. ఎంత అద్భుతమైన వండర్ఫుల్ సాంగ్ అది. లేదు ఇప్పుడు క్రైస్తవులకి దేవుని ఆలోచన అనేది లేదు. ఇంకా రకరకాలుగా ఇష్టమైనటువంటి ఆలోచనలతో వెళ్ళిపోతున్నారు, నష్టపోతున్నారు. ఇలాగ చాలా మంది భక్తి పాడైపోవడానికి భర్త భక్తి భార్య, భార్య భక్తి భర్త, పిల్లల భక్తి తల్లిదండ్రులు, వాళ్ళ భక్తి పిల్లలు, ఇలా ఒక్కొక్కరు నాశనం చేసేసుకుంటున్నారు చాలా వరకు. అందుకంటున్నాను, కనీసం మనం ఎప్పుడైనా మన కుటుంబాల్లో మనము దేవుని ఆలోచనను గ్రహించి ఈ ఆలోచన చొప్పున నువ్వు నడుస్తూ మిగిలిన వాళ్ళందరూ ఆ ఆలోచనలు నడవాలని నువ్వు ఆశపడుతూ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వేమో దేవుని ఆలోచనకు వేరుగా ఉండు, దేవుడేమో నీ ఇంట్లో కార్యం చేయాలి, నువ్వు అనుకున్న వాళ్ళని నెరవేర్చాలంటే న్యాయమా? చెప్పండి, న్యాయమేనా? అందుకే చెప్తున్నాను, మనం చేసే చాలా ప్రార్థనలు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. బాధపడుతున్నాడు దేవుడు. ఇంత ప్రార్థన చేసే బదులు నీ ఆలోచన అనుసరించి, నీ ఆలోచన స్థిరపరచుకుని, నీ ఆలోచనలకు నా సన్నిధి తోడుగుంచి దాని ప్రకారంగా నువ్వు అదే ఏడుపేడిస్తే, అదే కన్నీరు కారిస్తే, అదే మండితే నేను ఎప్పుడో కార్యం చేస్తానని దేవుడు అంటాడు మాట. హల్లెలూయా. నష్టపోతున్నారండి, దయచేసి అర్థం చేసుకునండి. దేవుని ఆలోచన లేదు, మన ఇష్టం అట. మనం ఎలా ఉన్నాం అలాగ ఉండాలంతే అంటాం, సంఘానికి అంటాం, సహవాసానికి అంటాం, మనకు నచ్చినట్లుగా ఉండాలంతే. ఈ ఆలోచనలతో ఎవరికైనా వెళ్ళిపోతారు. ఎక్కువ ఆడపిల్లలు అత్తగారు ఏమన్నా ఒక మాట చెప్పారనుకో వినరు సర్వసాధారణంగా. అమ్మ ఏం చెప్పినా వింటారు అన్నమాట. అమ్మ చెప్పినా అత్తగారు చెప్పినా దైవ ఆలోచన అయితే పాటించు, దైవ ఆలోచన కాదనుకో త్రోసివేయాలి. ఇది తెలివైన భక్తి, తెలివైన ప్రార్థన అంటే. అందుకంటున్నాను, నీకు నచ్చిన దాన్ని బట్టి నువ్వు పాడు చేస్తాడు సాతాను. నీకు నచ్చలేని దాన్ని బట్టి ఏం పాడు చేయడు సాతాను. నీకు నచ్చినటువంటి ఎక్కువ ఆ మనుషులను పెట్టి, ఆ ఆలోచన పెట్టి, ఆ గైడెన్స్, ఆ సలహాలు, ఉద్దేశాలు దాన్ని బట్టి నిన్ను తొందరగా పాడు చేస్తాడు. సొలొమోను భార్యను పాడు చేసేసారు. సొలొమోను భూమి మీద జ్ఞానవంతుడట సొలొమోను. అటువంటి వ్యక్తిని భార్యను పాడు చేసేసారు. అతని జ్ఞానాన్ని నాశనం చేశారు. జ్ఞానం లిస్టులోంచి వెళ్ళిపోయాడు పక్కకి సొలొమోను. అందుకనే మనం క్రైస్తవ జీవితంలో ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. దేవుడు చెప్తున్నటువంటి మాట, సంఘముతో చెవిగలవాడు, ఆత్మదేవుడు మాట్లాడుచుండగా ఆత్మ సంఘముతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆలోచనలకు వేరుగా ఉన్న వితర్కములను నువ్వు పడద్రోయాలట, అడ్డగించాలి. ఇప్పుడు సత్యాన్ని అడ్డగిస్తున్నారు. యోమోను అనేటువంటి ఒకడు మోషేని ఎదిరించినట్లుగా సత్యాన్ని అడ్డగిస్తున్నారని కొంతమంది పౌలు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, అడ్డగించవలసింది దుష్టుని ఆలోచన అడ్డగించాలి, దేవుని ఆలోచన. కాబట్టి మన జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ఆలోచనలేమో మనం అడ్డగిస్తున్నాం, దుష్టుడి ఆలోచనలేమో అనుసరిస్తున్నాం. అందుకనే చాలా పాడైపోతున్నాం. సరైనటువంటి పేజీ మనకు ఉండలేకపోతుంది. అందుకే ఇప్పుడైనా సరి చేసుకుని మన పేజీలో ఏది ఉండాలో అదే మన ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. నీ ఆలోచన ఏదైతే ఉంటుందో అదే పేజీ ఉంటుంది, మార్చుకోవడానికి అవ్వదు. అందుకని చెప్పి ఇప్పుడు అలాగిన అబ్షాలోం పేజీ ఉంది, కానీ పౌలు పేజీ ఎలాగుంది? ఏవేవి తనకు లాభకరమైనవో క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు, పెంటగా ఎంచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, పౌలు పేజీలో పౌలుకి అవమానం ఉంటుందా? ఇప్పుడు దేవునికి అవమానం ఉంటుందా? పౌలు పేజీలో పౌలుకి ఘనత దాచబడి ఉంది, బహుమానం దాచబడి ఉంది. మరి నీ పేజీలో నీకు బహుమానం దాచబడి ఉందా? నీ పేజీలో లేకపోతే శిక్ష దాచబడి ఉందా? చాయిస్ ఈజ్ యువర్, నీ ఇష్టం. సేవకుడు చెప్తాడంతే, కానీ పాటించేది ఎవరు? నచ్చితే వింటావు సేవకుడు మాట, లేకపోతే లేదు. ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘం, ఇంకో సంఘం, ఇంకో సంఘం, బోల్ సంఘాలు ఉంటాయి. ఏ సంఘానికి వెళ్ళినా దేవుడే అక్కడ, అంతే కదా? ఏ సంఘానికి వెళ్ళినా దేవుడే. మరి ఆయన ఆలోచననే నువ్వు దూరం చేసుకుంటే నువ్వు ఏ సంఘంలో ఉన్నావు ఒకటే, సత్యంలోనే ఉండక్కర్లేదు, ఎక్కడున్నా ఒకటే. హల్లెలూయా.
కాబట్టి నీపై దేవుని ఆలోచన ఏంటి అంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాన్ని. ఏంటి? నీవు నడవలసిన త్రోవ. అన్ని త్రోవల్లో వెళ్ళడం దేవుడు చిత్తం కాదు. నేను నీకు ఒక త్రోవ ఏర్పాటు చేశాను, ఆ త్రోవలోనే నువ్వు నడవాలి. ఇది నా ఆలోచన, ఇది నా ఇష్టం అని దేవుడు అనుకుంటే, ఇప్పుడు దేవునికి సలహాలు ఇచ్చేవారుగా అయిపోయి, లేదు తండ్రి నాకు తెలుసు కదా దారి, నేను చూపించేస్తానని ఎవరికి నచ్చిన త్రోవల వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఇలాగ కుటుంబానికి శాపాన్ని తెచ్చే రీతిగా ఈ దురాలోచనలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు కావాలని వెళ్తున్నప్పుడు, దేవునికి వేరుగా కావాలని వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఇశ్రాయేలుని కనానికి నడిపించడానికి దేవుడు దిగొచ్చి ఎన్ని కార్యాలు చేశాడు. అన్ని కార్యాలు చేస్తే ఇశ్రాయేలు ఏ త్రోవ నడిచారు చెప్పండి? ఏ త్రోవ నడిచారు? కయీనును అనుసరించి ఎవరిని? మోషే మీద తిరుగుబాటు చేసింది ఎవరు? కోరాహును అనుసరించి నడిచారు. కొంతమంది బిలామును అనుసరించి నడిచారు. ఇప్పుడు ఏమయ్యారు? కోరాహుని అనుసరించిన వాళ్ళు, బిలామును అనుసరించిన వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? వాళ్ళ పేజీలు ఏమవే? భ్రష్టత్వంలో ఉన్నాయన్నమాట. అందుకే భక్తులను అనుసరించాలట. మనం భక్తులను అనుసరిస్తే కొంచెం కష్టమే ఉంటుంది. యాక ప్రార్థన ఎట్టేస్తాడు, ఉపవాసం అంటాడు, పరిశోధత అంటాడు, దేవుడు అంటాడు, భక్తి అంటాడు, ప్రార్థన అంటాడు. కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కొంచెం అలవాటు చేసుకున్నానుకో ఇష్టంగా మారిపోతుంది నీకు. ఇదే కదా సరైనది అని ఉండాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆలోచన ప్రపంచానికి నువ్వు వేరైపోవడానికి చూసుకున్నావు అనుకో, నేను చెప్తున్నాను, ఈ విశ్వలోకంలో నిన్ను కాపాడేవారు ఇంకెవ్వరూ ఉండలేరు అంతే. ఆయన కాపాడేవాడు. అందుకే అన్నాడు యెషయా 49లో, రక్షింపు నేర్పుకున్నట్లు ఏవో వస్తమో కృచ్చ కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదన్నాడు. అంటే నువ్వు వినిపించేలా ఉంటే వింటాడట. ప్రభువా నన్ను రక్షించు అని ఆయన ఆలోచన మార్చుకుని అప్పగించుకుంటే దేవుడు కాపాడతాడట. కానీ నువ్వే సాతాను కోరుకుని సాతాను ఆలోచన, దుష్ట ఆలోచనకి వెళ్ళిపోయి ప్రభువా నన్ను కాపాడుతండి అని అంటే ఏమని కాపాడాలి? ఎప్పటి వరకు కాపాడాలో అడుగుతాడు దేవుడు. ఇప్పుడు కాపాడినా లేకపోతే ఎల్లప్పుడూ కాపాడాలా? ఎప్పటి వరకు కాపాడాలో అడుగుతాడు. నష్టపోతారు. ఈ రీతిగా సంఘంలో అనేకులు పాడైపోతున్నారు. ఈరోజు నష్టపోతున్నారు. ఆలోచన లేదు, దేవుని ఆలోచన లేదు. దేవుని ఆలోచన లేకే ఈజీగా ప్రభు బలను కోల్పోతున్నారు చాలా మంది. ఎస్, దేవుని ఆలోచన లేకే ప్రభు బలలో ఎలా పడితే అలా పాల్గొనుకుంటున్నారు చాలా మంది. దేవుని ఆలోచన లేకే ఈ లోకంలో ఎలా పడితే అలా బ్రతికేస్తున్నారు చాలా మంది క్రైస్తవులు. కానీ ఎప్పుడైనా సరే నీపై దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఎప్పుడు కూడా నీకు మేలు చేసేదే. ఆ ఆలోచన ఎప్పుడు కూడా నీకు ఘనత ఇచ్చేదే. ఆ ఆలోచన ఎప్పుడు కూడా నిన్ను నాశనం నుండి తప్పించేదే. ఇది దేవుడు కోరుకున్న ఆలోచన. ఇలాగ దేవుని ఆలోచించి నడిచినటువంటి వ్యక్తులు భక్తులయ్యారు. దేవుని ఆలోచన నుండి వేరైన వాళ్ళు భ్రష్టులు అయ్యారు. ఎందుకు? నువ్వు ఏ ఆలోచనతో భక్తుడు అవుతావు, ఏ ఆలోచనతో భ్రష్టులు అవుతారో మీరే తీర్చుకోండి. దేవుడైతే ఎందుకు దృష్టి నిలిపి తన ప్రజలతో అయితే మాట్లాడతాడు. కుటుంబములో, సంఘములో, సమాజం అనగా బంధువర్గముతో ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నడకూడదో అన్ని విషయంలోనూ ఈ దేవుని యొక్క వాక్యం ఏం తెలుసా? నీకు గైడెన్స్ ఇస్తుంది, తగిన ఆలోచన ఇస్తుంది. ఇలా దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడిస్తే తప్పక దేవుడు అనుకున్నవి నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు అనుకున్నది, దేవుని ఆలోచనకు వేరుగా నువ్వు జీవించావనుకో, సాతాను అనుకున్నవన్నీ నీ ద్వారా జరిగిస్తాడు. అప్పుడు నీ పేజీ భ్రష్టత్వం కలిగిన పేజీగా ఉంటది. అందుకని జీవ గ్రంథంలో రాయబడుతుందట. హల్లెలూయా. రాయబడినప్పుడు ఇలా చెప్పాలి, పౌలు ఇలాగా, దానియేలు ఇలాగా, ఎస్తేరు ఇలాగా అని చెప్పేసి. అందుకని ఇస్కరియోతు యూదా ఇలాగున్నాడు, కయీన్ ఇలాగున్నాడు, బిలాం ఇలాగున్నాడు, కోరాహు ఇలాగున్నాడు. చెప్పండి, ఇలా చెప్తే బాగుంటుందా? నెవర్. అలా ఉండడానికి వీల్లేదు. అందుకని ప్రభువా ఇగో నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా, ఇది మొదలుకున్న అన్ని విషయాలు నన్ను నీ ఆలోచన చొప్పున నడిపించండి. నాకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా ఎవరి ఆలోచనలో నేను చిక్కుపడకుండా నీ ఆలోచనలో నన్ను నడిపించు. ఇంతవరకు పొందిన నష్టాలు పొందానయ్యా, పొందవలసిన అవమానాలు పొందాను, పాడైపోసిన రీతిగా పాడైపోయాను. ఇకనైనా నేను బాగుపడడానికి నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు ప్రభు అని ప్రభుకు మనం అప్పగించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ పైకి లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు